VG24 న్యూస్కి స్వాగతం. పిఆర్ భగవాన్ దాస్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, దాస్యం వినయ్ భాస్కర్. ప్రముఖ కార్మిక నాయకుడు, సీనియర్ కమ్యూనిస్ట్ యోధుడు బిఆర్ భగవాన్ దాస్ 96వ జయంతి వేడుకలు సందర్భంగా హన్మకొండ అశోక్ జంక్షన్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, దాస్యం వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ సిపిఐ పార్టీ నుంచి రాష్ట్రానికి విశిష్టమైన గుర్తింపు తీసుకొచ్చిన మహానేతల్లో బిఆర్ భగవాన్ దాస్ ఒకరన్నారు. కార్మికులు, గుడిసెవాసులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాటం చేశారని గుర్తు చేశారు. సాగునీటి వసతులు, ఉపాధి అవకాశాల కల్పన, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. భగవాన్ దాస్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో ముందుకు సాగుతున్నామని, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఈ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించచున్నాయని తెలిపారు. పేదల స్థిర నివాసాలు, ఉపాధి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన ఉద్యమాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. భగవాన్ దాస్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని ఎంపీ స్పష్టం చేశారు. సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు ఎప్పటి నుంచో ప్రజాస్వామ్య, లౌకికవాద విలువల పరిరక్షణ కోసం కలిసి పనిచేస్తున్నాయన్నారు. దేశ రాజ్యాంగాన్ని, సెక్యులర్ స్ఫూర్తిని కాపాడుకోవడంలో ఇరు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, భగవాన్ దాస్ కుమారులు డాక్టర్ బి రాజు సిద్ధార్థ, బిఆర్ లెనిన్, బిఆర్ఎస్ నాయకులు మేడిపల్లి శోభన్ బాబ్, ఆవోప జిల్లా అధ్యక్షులు డి ఈశ్వరయ్య, జర్నలిస్టు సంఘాల నాయకులు తోట సుధాకర్, కేకే, పి అశోక్, గోకారపు శ్యామ్, బొడిగె శ్రీను, నర్సయ్య, సిపిఐ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ భగవాన్ దాస్ గారి 96వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ వారి వారసులుగా మేమందరం నిల్చున్నాము. మనందరికి తెలుసు, సిపిఐ పార్టీ నుంచి రాష్ట్రానికి చాలా పెద్ద పేరు తీసుకొచ్చిన వ్యక్తి. తన వల్ల ఎంతోమంది గుడిసెవాసులందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చినారు. అదే కాకుండా సాగునీటి సాధన కోసం కూడా కృషి చేస్తున్నారని తెలిసింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమందరము కృషి చేస్తాము. వరంగల్ ఇంత బాగా ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉందంటే ఇలాంటి ఎంతోమంది నేతల పోరాట స్ఫూర్తి మాలో రగిలించారు. కాబట్టి మనము తెలంగాణను కూడా తెచ్చుకోవడానికి ఇది దోహదపడింది. అందరూ కూడా ఆయన చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ కోచ్ ఫ్యాక్టరీ కోసం కూడా పోరాటం చేసినారు. అది ఇప్పుడు ఒక నిజం అవ్వబోతుంది. రానున్న రోజులలో వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కలిగిస్తుంది మన కోచ్ ఫ్యాక్టరీ. సో ఇట్లాంటి ఎన్నో వరంగల్కి కావాల్సినవి, పేద బడుగు బలహీన వర్గాలకు కావాల్సినవి ఉపాధి మార్గాలు కాకుండా వాళ్ళ స్థిర నివాసం ఉండాలి అనే ఉద్దేశంతో అనేక పోరాటాలు చేసి వాటిలో ఆయన కొన్ని సాధించినారు. ఆయన బాటలో నడుస్తూ మేమందరం కూడా భగవాన్ దాస్ గారి వారసులుగా ముందుకొచ్చి ఆయన ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్ళి మన వరంగల్ వాసుల్ని మంచిగా వాళ్ళు అన్ని విధాలుగా ఉండేటట్టు చూస్తాము. అదే కాకుండా సిపిఐ ఎప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీతోటి ఒక స్నేహపూర్వకంగా ఉన్నారు. కాబట్టి మేము కలిసి ఒక సెక్యులర్ రాజ్యాంగాన్ని కాపాడుతూ సెక్యులర్ రాష్ట్రాన్ని, తర్వాత దేశాన్ని కాపాడుకునే విధంగా మేమంతా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. 96వ జయంతి
సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి వారు ఏదైతే పోరాటాలు చేశారో ఈ వరంగల్ నగర అభివృద్ధికి కానీ వరంగల్లో ఉన్నటువంటి పేదల సంక్షేమం కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు ఏదైతే చేశారో వారి బాటలో మరి మేము పయనించి మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే మతోన్మాదులు ఉన్నారో వాళ్ళను మరి తరిమి కొట్టేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తాం. అయితే ఈ సందర్భంగా 96వ జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు పోరాటం చేస్తేనే ఈరోజు కాజీపేటలో కోచ్ పరిశ్రమ వచ్చింది. అందుకనే కమ్రేడ్ బిఆర్ భగవాన్ దాస్ గారి పేరును ఆ కోచ్ ఫ్యాక్టరీకి పెట్టాలని చెప్పి మేము ఈ 96వ జయంతి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పోరాటాలు చేసి ఈరోజు సాధించుకోవడం జరిగింది. మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు రావాలని చెప్పి పోరాటాలు చేసి ఈరోజు కోచ్ పరిశ్రమ సాధించుకోవడం జరిగింది. అందుకనే కోచ్ పరిశ్రమకు కమ్రేడ్ బిఆర్ భగవాన్ దాస్ గారి పేరును పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి బాటలో మేము పయనిస్తామని చెప్పి సందర్భంగా సెలవిస్తున్నాం. ఈరోజు బిఆర్ భగవాన్ దాస్ గారి 96వ జయంతిని పురస్కరించుకొని వారికి ఘనంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున నివాళులర్పించడం. వారు బతికినంత కాలము పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసము, పేదలు నివాసం ఉంటున్నటువంటి గుడిసెల పట్టాల కోసము, సంఘటిత అసంఘటిత కార్మికుల హక్కుల కోసము ఈ తీరుగా నిరంతరం ప్రజల హక్కుల కోసం, ప్రజల రక్షణ కోసము నిరంతరం పోరాడినటువంటి మహాయోధుడు కీర్తిశేషుడు బిఆర్ భగవాన్ దాస్. ఇదే కాకుండా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పింది భగవాన్ దాస్ గారు, కాళీదాస్ గారు, సిపిఐ సిపిఎం అందరూ కూడా ఆ రోజులలో మరి ఉద్యమం చేస్తుంటే మేము విద్యార్థిగా ఉండి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి స్థానికంగా మరి అక్కడ యువకులకు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని చెప్పి ఆనాడు మేము వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి రైలు రోకోలు, రాష్ట్ర రోకోలు చేసినటువంటి సందర్భం, సంఘటనలు ఈరోజు స్మరించుకోవడం జరుగుతుంది. ఈ తీరుగా వారు లేకున్నా కూడా వారు చేసినటువంటి అనేక ప్రజాహిత కార్యక్రమాలను స్మరిస్తూ వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నాం. వారు ఏ పార్టీలు ఉన్నప్పటికీ కూడా వారితోని ఉన్నటువంటి అనుబంధంతో ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి అటువంటి కామ్రేడ్స్, అటువంటి ప్రజల హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాడే నాయకత్వం తిరిగి రావాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి బిఆర్ భగవాన్ దాస్ గారికి ఘనంగా నివాళులు.